ఈ చిన్న పిల్లోడిని కొన్ని మంత్స్ వరకు టార్చర్ చేసి చంపేశారు. మరెవరో కాదు, అతని పేరెంట్స్. ఆ అబ్బాయి పేరెంట్స్ పేరే మైకిల్ అండ్ హెదర్. ఆ అబ్బాయి బాడీ డీకంపోజ్ అవుతుందని చెప్పి తెలిసి వాళ్ళ పేరెంట్స్ ఆ బాడీని పిగ్స్కి ఫీడ్ చేశారు. ఈ అబ్బాయి పేరే ఏడ్రియన్ జోన్స్, ఒక 5 year old అబ్బాయి. ఏడ్రియన్ తన రోజులు వాళ్ళ ఇంట్లో ఎలా గడిపేవాడంటే, అతని బాడీని ఒక టేబుల్కి కట్టేసి బ్లైండ్ ఫోల్డ్ చేసి కొన్ని హార్స్ వరకు వదిలేసేవారు. కొన్నిసార్లు కొన్ని డేస్ వరకు వదిలేసేవారు. కొన్ని రాత్రులైతే ఆ అబ్బాయిని పాచిపట్టిన పూల్లో నెక్ వరకు డిప్ చేసి అలానే రాత్రంతా వదిలేసేవారు. అబ్బాయికి దొరకాల్సిన బేసిక్ నీడ్స్ దొరికేవి కాదు. అబ్బాయి తండ్రి ఒకసారి తలపైన కొడితే అతని స్కిన్ టేర్ అయి బోన్ కనిపించింది. అబ్బాయిని ఎంతలా స్టావ్ చేసేవారంటే ఆ అబ్బాయి అతని బాడీ పైన ఉన్న స్కిన్ ని పీల్ చేసుకొని తినేవాడు. అంత ఘోరంగా అబ్బాయిని ఫుడ్ పెట్టకుండా ట్రీట్ చేసేవారు. ఫుడ్ పెట్టకుండా ఆ అబ్బాయిని ఒక చైర్కి కట్టేసి అతని ముందు ఫుడ్ పెట్టి అతని నోట్లో సోప్ బార్స్ కుక్కేవారు. కానీ అతనికి మాత్రం ఫుడ్ ఇచ్చేవారు కాదు. అసలు ఎవరైనా వాళ్ళ పిల్లల్ని అలా ట్రీట్ చేస్తారా? ఒక పసివాడని చెప్పి కొంచెం కూడా కనికరం లేకుండా. ఇంకొక షాకింగ్ పార్ట్ ఏంటంటే ఆ అబ్బాయికి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఒక 24 to 25 seconds కంటిన్యూస్ షాక్ ఆ అబ్బాయి బాడీలో పాస్ అయ్యేటట్టు చేసి వీళ్ళు పైశాచిక ఆనందం పొందేవారు. జస్ట్ ఇమాజిన్, ఒక క్రిమినల్కి ఇచ్చే ట్రీట్మెంట్ వీళ్ళు ఒక 5 year old అబ్బాయికి ఇస్తున్నారంటే వాళ్ళ బ్రెయిన్స్ ఎంత చెడిపోయి ఉండాలి. ఆ అబ్బాయి చివరి రోజుల్లో షవర్ కింద పెట్టి లాక్ చేసి వెళ్ళిపోయారు. అలానే అబ్బాయిని ఎన్నో డేస్ వదిలేశారు. ఆ అబ్బాయి బాడీ కొద్ది కొద్దిగా క్షీణిస్తూ ఆ అబ్బాయి ఒక రోజు చనిపోయాడు. ఇప్పటి వరకు జరిగిందే ఒక వర్స్ట్ పార్ట్ అనుకుంటే ఇప్పుడు జరగబోయేది ఇంకా వర్స్ట్. ఆ అబ్బాయి బాడీ చనిపోయి స్మెల్ రావడం నోటీస్ చేసి వాళ్ళిద్దరూ ఆ అబ్బాయిని పిగ్స్ కి ఫుడ్ లాగా వేశారు. ఏడ్రియన్ లెఫ్ట్ ఓవర్ బాడీ వాళ్ళ ప్రాపర్టీలో దొరికింది. పోలీసులు ఆ అబ్బాయి పేరెంట్స్ దగ్గర నుంచి ఒక ల్యాప్టాప్ రికవర్ చేశారు. ఆ ల్యాప్టాపే అసలు నిజాన్ని బయట పెట్టింది. వాళ్ళు ఎన్నో రోజులు ఏడ్రియన్ని సతాయించి టార్చర్ చేసిందంతా రికార్డ్ చేసుకున్నారు, ఏదో ఒక టీవీ షో రికార్డ్ చేసుకున్నట్టు. సందేహం రావచ్చు, నిజంగానే ఆ అబ్బాయి పేరెంట్స్ అలా చేసి ఉంటారా అని చెప్పి. కానీ ఎవ్రీథింగ్ విత్ ప్రూఫ్ ల్యాప్టాప్లో రికార్డెడ్గా దొరికింది. చివరికి మైకిల్ అండ్ హెదర్కి లైఫ్ టైమ్ ఇన్ప్రిజన్మెంట్ పడింది. కానీ ఆ పనిష్మెంట్ వాళ్ళకి నిజంగా సరిపోతుందా? వాళ్ళు చేసిన ఘోరానికి, వాళ్ళ సొంత బిడ్డకి వాళ్ళు చేసిన ఘోరానికి ఈ శిక్ష సరిపోతుందా? అస్సలు కాదు. ఈ మోస్ట్ డిస్టర్బింగ్ క్రైమ్ సీన్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, పిల్లలు ఒక రెస్పాన్సిబిలిటీ. ఒక గుడ్ లైఫ్ వాళ్ళకి ఇవ్వగలుగుతాము అంటేనే వాళ్ళని కనండి, పెంచండి, పోషించండి. ఒక మంచి సిటిజన్ గా ఈ సొసైటీకి ఇవ్వండి. ఇలాంటి స్పైన్ చిల్లింగ్ క్రైమ్ స్టోరీస్ ఇంకా వినాలనుకుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.